బాణసంచ తయారీ కేంద్రాల్లో నిబంధనకు అనుగుణంగా పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని అంబేద్కర్ కోనసీమ ఎస్పీ రాహుల్ మీనా హెచ్చరించారు. శుక్రవారం ఆయన జిల్లాలోని కొత్తపేటలో బాణసంచ తయారీ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రావులపాలెం రూరల్ సీఐ విద్యాసాగర్, ఎస్ఐ సురేంద్రతో కలిసి బాణసంచ కేంద్రాన్ని పరిశీలించారు. తయారీ కేంద్రాల్లో తయారవుతున్న బాణసంచ ఉపయోగించే సామగ్రి, పనిచేసే కార్మికులకు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో రాయవరం, ఇటీవల వేట్లపాలెం బాణసంచ తయారీ కేంద్రాల్లో జరిగిన ప్రమాద ఘటనల్ని దృష్టిలో పెట్టుకుని బాణసంచ తయారీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. ప్రతి తయారీ కేంద్రంలో నిబంధన పాటించాలని, లేని పక్షంలో అనుమతులు రద్దు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇది వెజిటేషన్ కూడా అంతా ఉన్నాయి, ఫైరింగ్ అయిపోయింది, డ్రై లీవ్స్ అంతా ఉన్నాయి కదా, క్లీనింగ్ అంతా లేదు, ఇక్కడ సైట్ ప్లాన్ లేదు, ఇది అంతా ఇది చెక్ లిస్ట్ మెకానికల్ ఇది మెకానికల్ పని చేసినప్పుడు ఏమేమి ప్రొటెక్షన్ చేస్తారు? ఉంటుందా? ఇప్పుడు ఎక్కడ ఉంది ఇది? గ్లౌజ్ వర్క్ చేసేప్పుడు పడి వస్తాం. గ్లౌజ్ అంటే ఏంటి? మటీరియల్ గ్లౌజ్ సార్. అవును సార్. ఫైర్ వాటర్ సార్. రా మెటీరియల్ ఎక్కడ నుంచి తీసుకొస్తారు? ఏమేమి తీసుకొస్తారు? సూర్యకారం అంటే ఇది రెండు కలిపి మిక్చర్ నాకు ఇక్కడ 500 ముందు చూడు సార్. దాని తగ్గట్టు కలుపుకొని ఇప్పుడు మీ దగ్గర ఎన్ని రా మెటీరియల్ మీరు ప్రెషర్ ఎట్లా మెజర్ చేస్తారు? మీరు కరెక్ట్ ప్రెషర్ ఉందా లేదా? అంటే మా హ్యాండ్లో తెలిసిపోతుంది. ఎట్లా తెలిసిపోతుంది హ్యాండ్తో? అదే రా మెటీరియల్ అంటే అదే ఇది కూడా లిమిట్ ఉంటాయి కదా, 15 kg 15 kg ర్యాండమ్గా చెకింగ్ చేసి కూడా 15 kg లేకపోతే అదర్ సపోజ్ 15 kg అంటే మిక్స్చర్, అది కాకుండా సల్ఫర్ అండ్ అదర్ మెటీరియల్ కూడా ఎక్కువ తీసుకువచ్చి పెడుతున్నారు. సో దీని మీద కూడా అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మన కొత్తపేట స్టేషన్ పోలీస్, మన రావులపాలెం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అందరూ ఇక్కడ వచ్చి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో అంతా సేఫ్టీ ప్రోటోకాల్స్ వాళ్ళు సరిగా ఫాలో చేస్తున్నారా లేదా అది మనం చెక్ చేసాము. మీ అందరికీ తెలుసు, రీసెంట్గా కాకినాడ జిల్లాలో కూడా ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. సో దీనివల్ల కూడా అండ్ ఇది ముందు కూడా మేము కూడా కంటిన్యూస్గా అంతా చెక్ చేస్తున్నాము. సో దీంతో ఇక్కడ ఇది పర్టికులర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో వాట్ ఆర్ ద సేఫ్టీ ప్రికాషన్స్, వాళ్ళు అంతా అది మన ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ సరిగా ఉందా లేదా, ఫస్ట్ ఎయిడ్ కిట్ వాళ్ళు ఎట్లా పెడుతున్నారు, ఇది అంతా మన ద్వారా ప్రిపేర్ చేసిన చెక్ లిస్ట్ ప్రకారం అంతా చెక్ చేయడం జరిగింది. సో దీంట్లో అండ్ మిగతా అన్ని యూనిట్స్లో కూడా మనకి కంటిన్యూస్గా చెక్ చేస్తాము. విల్ మేక్ షూర్ దట్ no untoward incident happens in our district. So continuous checkings and inspections will continue. Thank you.